నమస్కారం. డి ఛానల్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఇన్నాళ్లకు నెరవేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరిక. తనకొచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ను ఇచ్చిన వెనిజువేలా ప్రతిపక్ష నేత మచాడో. నారావారిపల్లిలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. పూజల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ దంపతులు, నారా కుటుంబ సభ్యులు. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై సంకేతాలు. 6 మంత్రులకు ఉద్వాసన ఉంటుందన్న విశ్వసనీయ సమాచారం. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పురస్కార కోరిక నెరవేరింది. అయితే ఈ పురస్కారాన్ని నోబెల్ కమిటీ అందచేయలేదు. దాంతో 8 యుద్ధాలు ఆపానని పదే చెప్పుకునే నోబెల్ అవార్డు కమిటీ సభ్యులకు బుర్ర లేదంటూ కామెంట్ చేశాడు. అయితే వెనిజువేలా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో ట్రంప్తో భేటీ అయి తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్కి ఇచ్చారు. దీంతో తనకు ఇష్టం లేని, తనతో పొసగని వెనిజువేలా పాలకుడిని నిర్బంధించడం, ఆ దేశంలో పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత భేటీ కావటం, నోబెల్ శాంతి పురస్కారం ఆమె బహుమతిగా ఇవ్వటం, స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరినట్లయింది. వెనిజువేలా సంక్షోభం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా తనకు ఇచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ఆయనకు ఇచ్చినట్లు మచాడో చెప్పారు. వెనిజువేలా భవిష్యత్తు గురించి చర్చించారని, తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరేబియన్ దీవుల్లో చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకుంటున్న విషయాన్ని ట్రంప్తో చర్చించినట్లు సమాచారం. మచాడోతో మెచ్చి ఇచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తన నోబెల్ బహుమతిని తనకు అందజేశారు. పరస్పర గౌరవానికి ఇది మంచి సంకేతం. థ్యాంక్ యూ మరియా అని తన సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. I presented the President of the United States the medal of the Nobel Peace Prize. Did you offer to President Trump your Nobel Peace Prize? I presented the President of the United States the medal of the Nobel Peace Prize, and I told him this. Listen to this. 200 years ago, General Lafayette gave Simon Bolivar a medal with George Washington's face on it. Bolivar since then kept that medal for the rest of his life. సంక్రాంతి పండుగకు సొంతూరు నారావారిపల్లిలో తమ గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు సార్యా పొంగళ్ళు సమర్పించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, మనవడు దేవాంశ్, సోదరుని కుమారుడు నారా రోహిత్ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తరతరాల నుంచి తమ గ్రామ దేవతలకు ఆనవాయితీగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నారా కుటుంబ సభ్యులు తెలిపారు. రూట్ క్యారియర్లుగా రిజిస్ట్రేషన్ అయిన ట్రావెల్స్ బస్సులు పండగలు, ఇతర ప్రాముఖ్య రోజుల్లో ఇష్టారీతిన ఛార్జీలు పెంచడం విదితమే. ఈ ఏడాది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, బెంగళూరు నుంచి స్వస్థలాలకు వచ్చే వారి టికెట్ ఛార్జీలు ఫ్లైట్ ఛార్జీల కంటే అదనంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రవాణా శాఖ అధికారులు కూడా మొక్కుబడిగా తనిఖీలు చేయటం, మమ అనిపించుకోవటం యథావిధిగా మారింది. అయితే ఈ సంవత్సరం రవాణా శాఖ ఉన్నతాధికారి మనీష్ కుమార్ సిన్హా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్రమంతా తనిఖీలు చేయించి లక్షల రూపాయలు జరిమానాలు విధించారు. పండుగకు ముందు నామమాత్రంగా సర్వీసులు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ ఈ చర్యలను గమనించిన అనంతరం అదనపు భారం లేకుండా సాధారణ ఛార్జీలతో పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రైల్వే కూడా దక్షిణాదిన పండుగ ప్రాధాన్యతకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. దీనికి తోడు ఇటీవల ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీటింగ్ బస్సులను స్లీపర్ బస్సులుగా మార్చడం వల్లనే ప్రమాదాల సంఖ్య పెరగటం, ప్రాణ నష్టం అధికంగా ఉండటం గమనించి స్లీపర్ బస్సుల తయారీకి ప్రత్యేక విధి విధానాలు రూపకల్పన చేసేలా సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ప్రయాణికుల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వాలు, ట్రావెల్ యజమానులు నిబంధనలకు అనుగుణంగా
సీటింగ్ బస్సులు, స్లీపర్ బస్సులు విడివిడిగా రూపొందించి సామాజిక బాధ్యతతో ఉండాలని ఆకాంక్షిద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి 18 నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో 12 మంది మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా పనితీరులో మార్పు రాలేదని, శాఖపరమైన పట్టు లేకపోగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అటు పార్టీ వర్గాలు, ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్టులు సీఎంకు చేరాయంటున్నారు. ఇవి బేరీజు వేసుకున్న సీఎం పాత వారిలో కొందరిని తొలగించి కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. పార్టీ వర్గాలు, ప్రసార మాధ్యమాలు సమాచారం మేరకు మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, సబితా, అచ్చెన్నాయుడు తదితరులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. పితాని సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కళ వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడుకు మరలా రాష్ట్ర పార్టీ పర్గాలు అప్పగించి ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీకి కూడా మంత్రివర్గంలో అదనంగా భాగస్వామ్యం కల్పించనున్నట్లు కూటమి వర్గాలు భావిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఒంగోలు కమ్మపాలెం అప్పాయిగుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పంచముఖ ఆంజనేయ స్వామివారికి భక్తులు విశేషంగా పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సీతారామ స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో, బాణసంచా వెలుగులతో స్వామివారిని కొలనులో విహరింపచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రూపాల వేషధారణలతో నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ವರಗಳನ್ನ ಕೊಟ್ಟು ತನ್ನ ಭಕ್ತಿಯನ್ನು ಜಗದೊಳಗೆ ಮೀರಿಸಿ ಶನಿದೇವರ ಆತನಿಗೆ ವರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಪ್ರತಿ ಶನಿವಾರ ಈತನಿಗೆ ಯಾರು ಸದಾ ಭಕ್ತಿಯಿಂದ ಪೂಜೆಯನ್ನು ಮಾಡುವರು ಆತನ ಶನಿ ಕಾಟವು ದೂರ ಮಾಡುವನು ನಮ್ಮ ಮುದ್ದು ಮಾರುತಿ. ಮಾರುತಿ, ನಿನ್ನ ಪವಾಡವು ಅಂದಿಗೆ ಉಂಟು, ಇಂದಿಗೆ ಇಲ್ಲ ಎನ್ನುವ ಶತದ್ರೋಹಿಗಳು. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య కోటప్పకొండ చిలకలూరిపేట మీదుగా గుంటూరు వైపు వెళుతున్నారు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రకాశం జిల్లా ఉప్పుమాగులూరికి చెందిన దండా వీరయ్య, చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన షేక్ మస్తాన్ వలీలను ఎస్ఐ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరో వాహనంపై ఉన్న మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్ఐ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వీరయ్య మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు గోపాలనగరంలో నిర్వాహకులు ఉప్పుటూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, నృత్యాలు ఆకట్టుకున్నాయి. బిందెల కోపు, చక్రం తదితర కోలాట రూపాలను వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. 5వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసరావు చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గోపాలనగర్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జై బాలయ్య మా అండదండాను ఉంటే అంతే చాలయ్యా. సంక్రాంతి పండుగ సందర్భంగా కొప్పోలులో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై, శివయ్యను నంది వాహనంపై వెంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై స్వామివారి ఉత్సవమూర్తులతో తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా చెరువులో విహరింపచేశారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. దోర్నాల మండలం చిన్నదోర్నాల అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. దోర్నాల నుంచి రేగుమానుపల్లి వెళ్తున్న బైకును వెనుక నుంచి ఢీకొన్న కారు 1/2 కిలోమీటర్ ఈడ్చుకెళ్లింది. బైకుపై ఉన్న ఏడుకొండలు, వెంగళరెడ్డిలు స్వల్ప గాయాలయ్యాయి.
కారు ఢీకొన్న వెంటనే వాహనంపై ఉన్న ఇద్దరు గాలిలో ఎగిరిపడటంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఊంజల సేవ వైభవంగా జరిగింది. శ్రీగిరి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసుడు వినోద్ కుమార్ అన్నమయ్య సంకీర్తన విభావరి అలరించింది. దేవస్థానం చైర్మన్ ఆలూరి ఝాన్సీరాణి, కార్యనిర్వహణ కార్యదర్శి సివి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అంటే స్పీకింగ్ వర్డ్ అంటే మీరు అనుకున్నట్టుగా యథార్థంగా మీరు పెట్టేటువంటి పనులు అవి మంచివి, మళ్ళీ మంచి స్థానం పెడితేనే చాలా మంచి చేసిన ఈ మంచి దగ్గర పనిచేస్తుంది. వాటి కొత్త మంచి కట్టుకున్నట్లయితే భగవంతుడు ఆరాధన మీ యొక్క ఇష్టం, మీ యొక్క కష్టం అన్ని కూడా భగవంతుడు ఇచ్చి మీ దగ్గర అనుకూలమైనటువంటి మనసుని ఇవ్వగలరు, మనకు ఆలోచన ఇవ్వగలరు. కనుమ పండుగ సందర్భంగా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో గోపూజ నిర్వహించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సహకరించవలసిందిగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కైలాసం నుంచి నందిని భూలోకానికి పంపించాడని పురాణాలు ప్రవచిస్తున్న సందర్భంలో కనుమ రోజు గోవుల్ని పూజించడం జరుగుతుందని బాబా మందిరం మహిళా సేన అధ్యక్షురాలు దామచర్ల లక్ష్మి ప్రసన్న కుమారి తెలిపారు. గోపూజ చేస్తే 3,000,000 దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అన్నారు. సాయి పంతులు అక్కడ ఉంది, కాలు ఎత్తున్నావు. అక్కడే నిలబడి ప్రదక్షిణం చేయండి, అందరూ ప్రదక్షిణం చేయండి. అలాగే పట్టుకొని
తారాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతనూతలపాడు మండలం ఎనికపాడు జడ్పీ హైస్కూల్లో ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించారు. తాను చదువుకున్న స్కూలుకు తన వంతు సహకారంగా ఆట స్థలం సభావేదికను నిర్మించినట్లు ఎన్ఆర్ఐ తారాశ్రీ ఫౌండర్ విక్రమ్ తారాభాయ్ తెలిపారు. విజేతలకు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, గ్రైండర్ అందజేశారు. గ్రామస్తులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉందండి. సంతనూతలపాడు మండలం మైనంపాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలికల కోలాట ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 39 సంవత్సరాలుగా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కోలాట ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రతినిధులు తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, కోలాటం మాస్టర్ శ్రీను, విజ్ఞాన కేంద్రం నాయకులు కరేటి హనుమంతరావు, అద్దంకి భగత్ సింగ్, కమల్, వెంకట సుబ్బారావు, నాయబ్, బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఐక్యత కోసం ఆటలు, యువజన మైత్రికి బాటలు అనే నినాదంతో 20 సంవత్సరాల నుంచి సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ నాయకులు పీరు సాహెబ్ అన్నారు. ఒంగోలు 37వ డివిజన్ గాంధీనగర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, మహిళలు, పురుషులకు టగ్ ఆఫ్ వార్, ఉట్టి కొట్టడం, స్లో సైక్లింగ్, చిన్నారులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నాయకులు దాస్, చికటి శ్రీనివాసరావు, ఎస్కే హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఓ సంతోష్ కొండగొట్టడానికి వస్తున్నాడు అక్కడ. ఆర్ లోకేష్ మాత్రం ఎవరు దయచేసి ఓకే. ఐక్యత కొరకు ఆటలు, యువజన మైత్రికి బాటలు నినాదంతో డివైఎఫ్ఐ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, సిఐటియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మా గాంధీనగర్ సెంటర్లో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే సెంటర్లో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆటల పోటీలకి జనం చాలా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత ఆటల అనంతరం మేము ప్రైజ్లు ప్రతి ఒక్కరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాదాపు 100 రకాల ఆటలకి ప్రైజ్లు ఇస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం. ఇది
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇన్నాళ్లకు నెరవేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరిక. తనకొచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ను ఇచ్చిన వెనిజువేలా ప్రతిపక్ష నేత మచాడో. నారావారిపల్లిలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. పూజల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ దంపతులు, నారా కుటుంబ సభ్యులు. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై సంకేతాలు. 6 మంత్రులకు ఉద్వాసన ఉంటుందన్న విశ్వసనీయ సమాచారం. డి న్యూస్లో నేటి మాట. డబ్బును పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుంది. విచ్చలవిడిగా వాడితే అదే మన జీవితంతో ఆడుకుంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.